క్రీస్తు మొదట విషయంలో ఇక్కడ కూడి ఉన్న దైవ సేవకులకు సంఘస్థులందరికీ యేసునామములో కొన్ని సెకండ్లు ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్దాము. ప్రార్థన అనేది ఒక ఆయుధం కనుక అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని పునరుత్థానం జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, పరలోకానికి భూలోకానికి న్యాయాధిపతి నీతి అధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ పాదం ప్రత్యేక నమస్కారములు. ఈ యొక్క గాంధీనగర్ మందిరంలో వాక్యం ప్రకటిస్తుండగా నీ ఆత్మ ద్వారా అనేక విషయములు బయటపరచండి. నేను మనిషిని, మీరు మహా గొప్ప దేవుడు. తండ్రి, నేను వాక్యం ప్రకటిస్తే ఈ జనులకు అర్థం కాదు. నీ ఆత్మ ద్వారా వాక్యం ప్రకటించి అనేక విషయములు బయటపరుచున్నావు. యేసు నామమున అడిగిన వాటి పొందినామని విశ్వసించిన తండ్రి, ఆమేన్. ధర్మశాస్త్రము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనములు చదువుకుందాం. ఎవరైనా చదవచ్చు? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము వచనము 4-5 వచనములు చదవండి. ఎవరైనా చదవచ్చు? యెహోవాకు ప్రత్యక్షమై నాకు ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. హల్లెలూయా. చూడండి, భయం అనేది వారికి భయపడకము. చాలండి, మీతో ఖండించేయండి. భయపడకము. హల్లెలూయా. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా. హల్లెలూయా. గమనించండి, ఇర్మియా బాలుడు అంటే చిన్న పిల్లవాడు కావచ్చు. అంటే 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 సంవత్సరాలు ఉండొచ్చు, లేకుంటే 20 సంవత్సరాలు ఉండొచ్చు. చెప్పడానికి బాలుడు అంటే 17-16 ఉండొచ్చు. అయితే ఇర్మియా 1వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను అని బైబిల్ చెప్తుంది. అంటే యెహోవా మాటలు కనబడి ప్రత్యక్షమై, అంటే గమనించినట్లయితే యెహోవా వాక్కు అంటే యెహోవా మాటలు ప్రత్యక్షమై కనబడి ఆయనకి ఇలాగూ ప్రత్యుత్తరం అంటే ఇలాగా చెప్పవాలని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, తల్లి గర్భములో నిన్ను నేను రూపింపబడక మునుపే అంటున్నాడు. అంటే ఒక పిండముగా ఏర్పడక మునుపే నిన్ను నేను ఎరిగితిని. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా అని చెప్తే చాలా మంది సార్ చెప్పకండి అంటున్నారు. ఇప్పటికీ 10వ సంవత్సరం నుంచి సేవ, ఈ రోజుతో 10 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. నాకు చాలా ఆనందం ఉంది. వేలలో వాక్యం చెప్పినాను, 1000 మందిలో. పులివెందులకు వెళ్ళాను. ఉన్న విషయం చెప్తాను. ఏ ప్రభుత్వం నుంచి దేవుడు ఏదైనా బయలుపరుస్తాడు. దేవుడి చిత్త ప్రకారము ప్రజలకు అనుకూలమైన వారే ఎవరైనా వస్తారని చెప్పినాం. 1000 మంది అక్కడ ఉన్నారు. అక్కడ 3000 మంది ఉన్నారు అక్కడ పులివెందులో. అయితే వాళ్ళలో రక్షణ లేదు. 3000 మంది చర్చి. దేవుడు పులివెందులకు వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరు నాకు తెలియదు. పులివెందులకు నువ్వు పో అని చెప్పినాడు. 2 మాటలు. రాత్రి బయలుదేరి తెల్లారిసరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏమంటున్నారు? నువ్వెవరో మాకు తెలియదు అంటున్నాడు. ఏమంటున్నారండి? వాక్యం చెప్తానంటే ఏమంటారు వాళ్ళు? పోయినాను, వాక్యం చెప్పుకుంటున్నాను, నువ్వెవరో మాకు తెలియదు అన్నారు. ఆయన పేరు మనోహర్ రెడ్డి.
రెడ్లవే ఉండేవన్నీ చర్చీలు అక్కడ, ఎవరో ఒకరు వేరే కదా. మినిమం 100 చర్చీల పైన ఉండే పిల్లలు, 200 కూడా ఉండొచ్చు. అయితే నువ్వెవరూ నాకు తెలియదు అన్నాడు. యేసు ప్రభు పంపించాడు ఒక మాట చెప్పిన. హల్లెలూయా. అయితే ఓకే అన్నాడు. అయితే ఓకే అన్నాడు. 3000 మంది ఆఫ్ డేస్ మొత్తం వేసి కెమెరాలు. అయితే అక్కడ ఒక్కటి క్యాస్ట్ స్టీలింగ్ ఉంది. ఏది క్యాస్ట్ స్టీలింగ్? మాల మాదిగలను కింద కూర్చోబెడతారు, మాల మాదిగలను కింద వాళ్ళేం పైన ఎసురు కూర్చున్నారు. అయితే వాక్యం ప్రకటిస్తుంటే వణికినారు అందరు. హల్లెలూయా. నీకు ఎంత పదవులున్నా, నీకు ఎంత డబ్బు ధనము ఉన్నా, నీకు ఎంత బలము ఉన్నా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, నీవు యేసు ప్రభువు నమ్ముకోకుంటే, నీవు యేసు ప్రభువు లేకుంటే ఏమి ప్రయోజనం లేదని చెప్పిన. హల్లెలూయా. అదే వాక్యం అక్కడ చెప్తున్నాను. ఇక్కడ యిర్మీయాకు యెహోవా దేవుడు ప్రత్యక్షమై, యెహోవా వాక్ అంటే ఆయన ఒక మాట యిర్మీయా చెప్తున్నా. యిర్మీయా, నీవు తల్లి గర్భంలో రూపింపబడకుంటే నేను పిండంగా నువ్వు ఏర్పడక మునిపి నిన్ను ఏర్పరచుకున్నా, ఎరిగి ఉన్నావు అంటే తెలిసి ఉన్నాడు అంటున్నాడు. నిన్ను తర్వాత ఏర్పరచుకొని ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏర్పరచుకొని ఉన్నాను. ఇంకా ఎలా ఏర్పరచుకుని ఉన్నానంటే అనేక జనములకు ప్రవక్తగాను నేను నియమించున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే నేను చెప్పిన స్థలములకు వెళ్ళి ఏమి చెప్పాలనో వాళ్ళకు చెప్పి ప్రకటించాలి అన్నాడు. ఏమన్నాడు? నేను వెళ్ళు స్థలానికి నువ్వు వెళ్ళి నేను ఎవరికి ఏం చెప్పాలో అక్కడ చెప్పమంటే అప్పుడు ఈ యిర్మీయా అంటున్నాడు. ఏమంటున్నారంటే, ప్రభువా నేను బాలుడని అంటున్నాడు. హల్లెలూయా. బాలుడనని నువ్వు అనవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? చిన్న పిల్లోని ప్రభువా, నువ్వు పిల్లని అనవద్దు, నువ్వు బాలుడని అనవద్దు, నీవు భయపడితివా, భయపడకుము అంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా యెహోవా దేవుడన్నా యేసు ప్రభు అన్న ఒకటే కాదు. యేసు ప్రభు యెహోవా దేవుడు ఒక్కడే, ఇద్దరు అనకండి, పొరపడుతున్నారు చాలా మంది. యెహోవానే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఒక్కడే, యేసు ప్రభువే. నువ్వు యెహోవా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తే యెహోవా దేవుడు అనుకోవాలి. యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఒకటే అనుకోకూడదు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఒకటి కాదు, వేరే అనుకోకూడదు. ఆయనే ఈయన. కాబట్టి యిర్మీయాతో అంటున్నాడు, నువ్వు బాలుడని భయపడితేవా, ఇంకా నేను భయపడిస్తాను అంటున్నాడు. కాబట్టి తల్లి గర్భములో రూపింపబడక మునిపి ఏర్పరచుకున్న గొప్ప దేవుడు ఆయన. ఇంకా కొన్ని విషయాలు చూస్తే ఆయన అనేక విషయం మనం బయటపరుచున్నాడు. ఆయన మన తల్లి కాళ్ళ మీద ఆడించినట్టు ఆడిస్తాడంట. ఇక్కడే యిర్మీయా 1వ అధ్యాయం వెనకనే యెషయా గ్రంథం చదవండి. 66:13 వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును. చూడండి, మనకు కావాల్సింది ఇదే. ఒకరి తల్లి, మన అమ్మ ఎలా ఆదరిస్తుంది అది తెలుసుకోవాలి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మును ఆదరించుదును అంటున్నాడు. ఆదరణ అంటే అర్థం చేసుకోవాలి. మన తల్లి ఎలా ఆదరిస్తుంది? మనం పుట్టింది మొదలుకొని మనకి సేవలు చేస్తుంది. మన డ్రెస్ చేసుకుంటే తెలియదు, పుట్టినప్పుడు మనం స్నానం చేసేది మనకు తెలియదు, భోజనం చేసేది మనకు తెలియదు, ఎన్నో తెలియని విషయాలు మన అమ్మ తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలి మనం. అందుకే నీ తల్లిదండ్రిని సన్మానించమంటున్నావా దేవుడు? నీ తల్లిదండ్రిని సన్మానించలేకపోతున్నావా? ఆజ్ఞ తప్పిపోతున్న సహోదరుడు, సహోదరి, నీ తల్లి నీకు ఎన్ని సేవలు చేసిన జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించిన యెషయా గ్రంథము 66:13 చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభు అంటే మన తల్లి, తండ్రి, గురువు, దైవం కూడా గమనించాలి. హల్లెలూయా.